హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎప్పుడైతే ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, ఎవరికి కావాలండి మారుమనసు? ఎవరికి క్రైస్తవ భక్తి? పురుషులు. తల. మా అమ్మ 12 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసిన తర్వాత మా నాన్న మారాడు. అమ్మ ప్రార్థన 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది, కానీ మమ్మల్ని అందరినీ మార్చుకోగలిగిన శక్తి ఆమెకి లేదు. ఎప్పుడైతే మా నాన్న మారాడో విదిన్ 1 year కూడా 6 months లోపల మొత్తం కుటుంబం మారిపోయింది. పురుషుడి యొక్క ప్రత్యేకత చూసారా? అందుకే సాతానుడు స్త్రీలను మారనిస్తున్నాడు కానీ పురుషుల్ని మారనివ్వటంలా. ఎందుకంటే నువ్వు మారావంటే నీ కుటుంబం అంతా మారిపోద్ది, నీ రక్త సంబంధులందరూ మారిపోతారు, నీ చుట్టూలందరూ మారిపోతారు. ఎప్పుడైతే ఉజ్జీవం కలుగుతుందో అంటుకుంటుంది అన్నమాట అండి. ఒక్కడి దగ్గర నుంచి ఒకడికి, ఒక్కడి దగ్గర నుంచి ఒకడికి. సండే స్కూల్లో చిన్న పిల్లోడు యేసు ప్రభువు నీ పాపాల కొరకు చనిపోయాడు అని చెప్పినా కూడా కిందపడి ఏడుస్తారు మనుషులు. చిన్న పిల్లలు కిందపడి పాపాలు ఒప్పుకొని ఏడవటం అనేది ఎప్పుడన్నా మీకు తెలుసా? నేను చూసా. చిన్న పిల్లలు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదివే పిల్లలు, యేసయ్యా అనే పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. మా తమ్ముడు 8 సంవత్సరాలు మారు మనసు పొందినప్పుడు చిన్న పిల్లోడు ఏడుస్తూ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మమ్మీ, ఆడ 5 రూపాయలు ఎవరు తీశారు అడిగితే నేను తీయలేదని చెప్పా, పని పిల్ల తీసిందని చెప్పా. నువ్వు పని పిల్లని తిట్టి కొట్టి పంపించేశావు. తీసింది నేను మమ్మీ. 3 నెలలు 6 నెలలు అయిపోయింది అప్పటికి. నేను దొంగనమ్మా, నన్ను క్షమించమ్మా అని 8 ఏళ్ల పిల్లోడు వాడంతటా వాడు 3 నెలలు 6 నెలల క్రితం జరిగిన సంగతులు ఒప్పుకున్నాడంటే అది పరిశుద్ధాత్ముడి పని. హృదయాన్ని శుద్ధి చేయకుండా, హృదయం శుద్ధీకరించబడకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడండి. ఒప్పుకోలు. ఆత్మ ఆయన వచ్చి నీతిని గురించి, ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మిమ్మలను ఒప్పింపజేస్తాడు. పాపమునంటే నీ తప్పుని గురించి, నీతినంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో. ఇది పాపమా అంటాం. లేకపోతే మనం నీతి తెలియకపోతే మనం ఏమంటాం? నేను చేసేదేం పాపం కాదే, నేను చేసేదేం పాపం కాదే. ఏంటండి, వాళ్ళు ఎంతకంటే చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంతకంటే చేస్తున్నారు, నేను మంచి పాపనే కదా అంటారు కొంతమంది. చిన్న పాపనే కదా, నేను పెద్ద పాపనే కాదు కదా అంటారు. చిన్న పాప, పెద్ద పాప, మంచి పాప, చెడ్డ పాప కాదు, పాపే. ఏంటంటే నీతిని గురించి దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చూసినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటావు. ఆయన పరిశుద్ధత నాకు లేదే అని అడుగుతావు. నువ్వు ఒప్పుకోకపోతే తీర్పు ఉంది. తీర్పుడు గురించి ఒప్పింపజేస్తాడు. ఇవాళ నువ్వు తప్పించుకోవచ్చు, ఇవాళ ఒప్పుకుంటావో ఒప్పుకోవో నీ ఇష్టం. కానీ తీర్పు రోజు నీ నోటితో మాట్లాడిన ప్రతి మాటకి, నీ దేహంతో జరిగించిన ప్రతి పాపానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు మనం ఒప్పుకుంటే, ఆయన రక్తంలో మనం కడగబడితే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇవాళ కడగబడిన వారిగా మనం ఉన్నప్పుడు, రేపు నిన్ను దోషిగా సాతానుడు నిందిస్తున్నప్పటికీ ప్రభు చెబుతాడు, అవన్నీ నా రక్తం కింద కప్పేశా. నో తీర్పు, నో జడ్జిమెంట్, నో పనిష్మెంట్. అందుకే ఉజ్జీవం మనకు కలిగిన రోజున మనం దీవించబడతాం, మన హృదయాలు కడగబడతాయి, మన హృదయంలో శుద్ధీకరించబడతాం. మరి ఇప్పుడు ఎవరు కుంకుడికాయ పులుసుతోటి తలస్నానం చేయట్లేదు అనుకుంటా కదండి? చేస్తున్నారమ్మా. ఎట్టుంటుంది తలస్నానం కుంకుడికాయ పులుసుతో చేసిన తర్వాత? షాంపూలు అవన్నీ వద్దులే, అవన్నీ చెప్పొద్దు. షవర్ బాత్. ఇప్పుడు అంతా షవర్ ఏంటి? ఆ పైన వస్తుంటాయి కదా, అటుపోయి నిలబడితే అటుపోయి వచ్చేస్తాం అన్నమాట, అంతే. షవరే. నానరు, నీళ్లు పోసి టబ్బు బాత్ అంటే చూడండి, నానతారు అందులో పడి. రుద్దుకోరు, వీళ్ళకి బద్ధకం. నీళ్లు మగ్గుతో తీసిపోసుకోవడం కూడా బద్ధకం. నిలబడేది ఎట్టి అనేది వచ్చేసి
చర్చిల్లో ఇప్పుడు షవర్ బాతులు ఎక్కువైపోయినాయండి. ఆడికి వచ్చేస్తే పాస్టర్ గారు ఇటు చేయి పెట్టగానే షవర్ అనమాట పడిపోతాయి అనమాట. ఆశీర్వాదాలు వచ్చేసాయి నాకు ఆశీర్వాదం, హరే లోయా అంటే వెళ్ళిపోతారట. ఏంటండి నానాలి? పోయిన వారం కదా కుమ్మరింటికి వెళ్ళి చెప్పింది, నానాలి. 3 గంటలు నానారు వాళ్ళు వాక్యంలో, 3 గంటలు నానారు ప్రార్థనలో. జిడ్డు వదిలిపోయింది, మడ్డు వదిలిపోయింది, గబ్బు వదిలిపోయింది, రిఫ్రెష్ అయిపోయారు. రుద్ది కుక్కుడుకాయ పులుసుతో చేస్తే నోట్లోకి వెళ్తే చేదు, కట్లోకి వెళ్తే మంట. కానీ స్నానం చేసి వచ్చాక నిద్రపోవద్దురా బాబా అన్నా కూడా హాయిగా వెళ్ళిపోతారు, ఫ్రెష్గా ఉంటారు కదండి. వాక్యంతో ఉదక స్థానంతో మనం ఇదైనప్పుడు హాయిగా ఉంటుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనో వాడిని పూర్ణ శాంతం గల వాడిగా చేయదు. ఎంతమంది జీవితంలో ఉద్యోగం ఉందో ఈరోజు ఒక పరీక్ష చేసుకోండి. పేరబెట్టిన పాపాలు ఉంటే, ఏం పాపాలు పేరబెట్టినవి అంటే పీకి అవతల పడేయాలి వాళ్ళు. అందుకే 3 గంటలు ప్రార్థన. ఏంటంటే మీటింగ్ అయిపోయినా కూడా చేసుకోండి ప్రార్థన. ఎవరు వద్దన్నారు? మీటింగ్కి ప్రార్థనకి సంబంధం లేదు. మీటింగ్ అయిపోవద్ది కానీ ప్రార్థన అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన సమయం అయిపోద్ది కానీ ప్రార్థన మాత్రం అవ్వదు. ఆమెను అంటామేమో కానీ ప్రార్థన అంతటితో ఆగదు. ఎడతెగక ప్రార్థన జరుగుతుంది. ఉజ్జీవం కావాలంటే హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండటం నేర్చుకోండి. బైబిల్ చదవండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వనని ఆ రోజు యాకోబు పెనుగులాడాడు. భార్యను, బిడ్డల్ని, ఆస్తుల్ని అందరినీ ఆ పక్కన పెట్టి దాటి వచ్చి ఒంటరిగా వచ్చి పోరాడాడు. ఎందుకు ఒంటరిగా? డిస్ట్రాక్షన్స్ లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా ఒంటరిగా పోరాడారు. రాత్రి తెలుసుకోవాలి వాళ్ళు అటో ఇటో. ఆ రాత్రి నూతన వ్యక్తి అయ్యాడు. ఇక మీద నీవు ఇశ్రాయేలు అనబడతావు. నువ్వు రాజకుమారుడివి, నువ్వు మోసగాడివి కాదు, ఇక అబద్ధికుడివి కాదు. ఇక ఆ రోజు నుంచి అతని బతుకులో మార్పు వచ్చింది. ఆ రోజు నుంచి అతని జీవితంలో దీవెన కలిగింది. శత్రువులు మిత్రులయ్యారు. అన్న మామ చంపడానికి వచ్చిన వాళ్ళు ఆయనకు భయపడి మామ వెళ్ళిపోయాడు, దండం పెట్టి సమాధానపడి అన్న వెళ్ళిపోయాడు. సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. ప్రార్థన. ఏదానికి గాయపడిన హస్తాలు చాపి ఎదిగో చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలందరినీ ఒక్కసారి చూడయ్యా. మా హృదయాలను కడుగయ్యా, మా స్వభావాన్ని కడుగు నాయనా. మా మాటలు, క్రియలు నీకు అంగీకారంగా చేసుకో తండ్రి. నులివెచ్చని స్థితిలో కాక నీ కొరకు బగబగ మండే కాగడాలుగా చేయి నాయన. లోకానికి వెలుగ్గా మమ్మల్ని చేయయ్యా. బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్న వారితో మాట్లాడయ్యా. వారి హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరిస్తుండగా నీ రక్తంతో వారిని కడుగు నాయన. నీ అగ్నితో వారిని పుటం వేయి తండ్రి. శుద్ధ హృదయులై క్రీస్తు సాక్షులుగా బ్రతుకుటకు తీర్మానించుకున్నట్లుగా నీ ఆత్మచేత ఒప్పింపజేయము. ఎవరు వేషధారులుగా మిగిలిపోక, ఎవరు అవిశ్వాసులుగా ఉండిపోక, ఎవరో నీ రాకడ సమయంలో విడవబడిన వారి అయిపోకుండానట్లు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉజ్జీవింపజేయమయ్యా. ప్రార్థనలో మెలకువగుటకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు ఉంటుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్య కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.